హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మన ముందున్న స్పెషల్ గెస్ట్ ఎవరో చెప్పాలంటే దానికన్నా ముందు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటేనే చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. సక్సెస్ చాలా తక్కువ అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. మరి ఆ స్ట్రగుల్స్ కొన్ని నెలలు కావచ్చు, సంవత్సరాలు కావచ్చు. బట్ మనకు కావాల్సింది మాత్రం ఆ పేషెన్స్. మరి అలాంటి పేషెన్స్‌కి ఫిల్మ్ ఇండస్ట్రీలో హి ఈస్ వన్ ఆఫ్ ద కేర్ ఆఫ్ అడ్రస్. ఎన్నో స్ట్రగుల్స్‌ని దాటుకుంటూ ఒక మంచి సక్సెస్‌తోని ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్‌తో ఒక యాక్టర్‌గా మనల్ని అందరిని ఎంటర్‌టైన్ చేస్తున్న ద వెర్సటైల్ యాక్టర్. ఒకప్పుడు చాలామంది బయోపిక్ యాక్టర్ అనేవాళ్ళు. అలాంటి వాళ్ళు ఇప్పుడు బయోలో ఒక వెర్సటైల్ యాక్టర్ అని చాలామంది అంటూ ఉన్నారు. అండ్ హి ఈజ్ నన్ అదర్ దాన్ యాక్టర్ 'శ్రీతేజ్' గారు మనతో ఉన్నారు. మరి జూలై 19న 'బహిష్కరణ' అంటూ ఒక వెబ్ సీరీస్‌తో మన ముందుకైతే రాబోతున్నారు. సో, మరి దాని విషయాలు అండ్ అలాగే ఆయన పర్సనల్ విషయాలు ఇంకా చాలా అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గో. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరెలా ఉన్నారు? ఫైన్. థాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వాల్యుబుల్ టైమ్ మన స్టార్స్‌లో కొంచెం ఇస్తున్నందుకు. లేదు. నాకు కూడా మన స్టార్స్ ఇస్ బిగ్ నెట్వర్క్. యాహ్! నేను బట్ ఎనీవేస్ కొలాబరేట్ అవ్వడం నాకు కూడా చాలా సంతోషం. థాంక్ యూ సో మచ్. ఎన్ని సంవత్సరాలు అవుతుందో మీరు బీఎడ్ తీసేసి చాలా తక్కువ హెయిర్‌తోని మిమ్మల్ని మీరు చూసుకోవాలి. ఒక 5 సంవత్సరాలు 4, 5 సంవత్సరాల నుంచి. బట్ ఎక్కడ కూడా చిరాకు ఇలాంటివి ఏమైనా ఉంటుందా? మెయింటెనెన్స్ లేదంటే ఒక్కొక్కసారి కొద్దిగా అనిపిస్తది గానీ అదేం లేదు. స్టైలింగ్స్ చేసుకోవచ్చు కదా! బావుంటది. వెస్టర్న్ స్టైలింగ్ లుక్ ఏదైనా అంటే హెయిర్ ఒకటేసారి పెంచడం అంటే కష్టం. యెస్. వన్స్ కావాలంటే కట్ చేసి ఏ లుక్ అయినా చేయొచ్చు. యెస్. బట్ ఎనీవేస్ ఎక్కడి నుంచి మాట్లాడుకోవాలో ముందు నాకు అర్థం కావట్లేదు. బట్ ఎనీవేస్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుందాం బ్రో. అంటే చిన్నప్పుడు బాబాయ్యాలు, పిన్నులు, మామయ్యలు అంటే ఒక్కొక్కరు రిలేటివ్స్ తగ్గట్టు ఒక్కొక్కరు ఒక్కొక్క హీరో సినిమాకి తీసుకెళ్తూ ఉండేవారు మిమ్మల్ని. హ్మ్. కట్ చేస్తే ఒక్కొక్క హీరోతో మీరు అలా అందరితో యాక్ట్ చేస్తూ వచ్చేసారు. ఆ ఫీలింగ్ ఎలా ఉంది బ్రో మెయిన్‌గా? బావుంది. అది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా లవర్‌గా సినిమా చూస్తున్నంత సేపు చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు సినిమాల్లో యాక్ట్ చేసే నటుడిగా వచ్చి నేను చూసిన ఎంటర్‌టైన్ అయిన హీరోలతో నేను కూడా యాక్ట్ చేస్తున్నానంటే అది చెప్పలేను. వర్ణనాతీతం అంటారు యెస్. చూడండి. అలాగే ఒక మంచి సరే అనుకున్న ఒక డ్రీమ్‌లోకొచ్చా. నేను చూస్తున్నప్పుడు నేను అనుకోలేదు. కానీ నేను అనుకోని వచ్చినప్పుడు అనే ప్లేస్‌లోకొచ్చి ట్రావెల్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సో, నాకు హ్మ్. తెలిసి మీరు యాక్టర్ అవ్వడానికి హ్మ్. ఎవరన్నా కొంతమంది గురువులు, బ్లెస్సింగ్స్ ఇవన్నీ ఉంటాయి. నాకు తెలిసి మీకు డైరెక్ట్‌గా వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ ఇచ్చేసినట్టు కదా! ఆయన క్యారెక్టర్‌తోనే మీ కెరీర్ స్టార్ట్ చేసేసారు కాబట్టి కొంచెం స్ట్రగుల్స్ చూసినప్పటికి కూడా ఇప్పుడు మంచి సక్సెస్. అవును మరి. ఏడుకొండలు ఎక్కితేనే కదండీ ఆయన యెస్. దగ్గరికెళ్ళేది. అదే జరుగుతుంది. అందుకే జరుగుతుందంటారా? ఆ! బట్ ఎనీవేస్ సచ్ ఎ గ్రేట్. బట్ డెఫినెట్‌లీ మీకు 'శ్రీతేజ్' అని కాకుండా వేరే పేరుందంట కదా! అంటే వేరే ఊర్లో చిన్నప్పుడంతా హ్మ్. ఆర్నాల్డ్ తెలుగు ఆర్నాల్డ్ అనేవారట. అంటే అలాగే కదా! అంటే ఆయన సినిమాలో 'టెర్మినేటర్' చిన్న పిల్లలం కదా! ఆయన సినిమాలో అయితే చూసి ఆయన గన్ పట్టుకొని నడిచే వాకింగ్ స్టైలు ఇలా స్టిఫ్‌గా నడిచేయి. అలా నేనేం చేసేవాడినంటే ప్యాడ్ ఉండేది. ప్యాడ్‌ని అలాగే పెట్టుకొని నడుచుకుంటూ అలాగా అలా చూసుకుంటూ నేనే ఆర్నాల్డ్ లాగా లేకపోతే 'రాంబో' సినిమాలు చూస్తే 'రాకీ' యెస్. లాగా అలా ఆ ఫీల్ ఎక్కువుండేది. ఆ ఇమాజినేషనరీ ఆ ఊహల్లో ఎక్కువుండేవాడిని. యెస్. తెలియకుండా ఇదంతా. బట్ డెఫినెట్‌లీ చాలామంది మీకు బయోపిక్ స్టార్ అని ముద్ర వేసేసారు ఒక టైంలో. హ్మ్. బట్ దాన్ని చెరుపుకోవడానికి మీ వెర్సటాలిటీని ఎప్పటికప్పుడు చూపించుకొని ఉంటారు. అండ్ మీ దగ్గర యాక్టర్‌గా మాకు బాగా నచ్చేదేంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇండస్ట్రీలోకి వచ్చి హీరో అయిపోదాం అనుకుంటారు. బట్ మీరు మాత్రం హీరోకి లిమిటేషన్స్ ఉంటాయి, బౌండరీస్ ఉంటాయి. నాకు అందుకని నెగెటివ్ షేడ్స్ ఇస్తే ఐ కెన్ ఎక్స్‌ప్లోర్ మోర్ అంటూ ఉంటారు. ఆ! బట్ దాన్ని ఎలా అప్రోచ్ అయ్యారు? అంటే ఎప్పుడు ఫిక్స్ అయ్యారు? నెగెటివ్ షేడ్స్ ఉంటే నాకు మంచి ఇంకా యాక్టర్‌గా మంచిగా పెర్ఫార్మ్ చేయగలను అన్నట్టు. అంటే కెరియర్ చూసుకుంటూ వెళ్తున్నాం కదా! ఇప్పుడంటే హీరో జోన్ అనేది ఇట్స్ డిఫరెంట్ జోన్. దానికి ఒక యెస్. మార్కెట్ క్రియేట్ అవ్వాలి. సక్సెస్ మీద బేస్ అయ్యి ఉంటది. అంటే మనం అందంగా ఉన్నామా, హైట్‌గా ఉన్నామా, మంచిగా పెర్ఫార్మెన్స్ చేస్తున్నా సరే, ఆ జోన్‌కి ఒక స్టెబిలిటీ రావాలి. అది ఒక నమ్మకానికి సంబంధించింది. ఆ జోన్‌లోకెళ్తాం. ఒక టైం పట్టిద్ది. దానికంటే ముందు యాక్టర్‌గా ప్రూవ్ చేసుకోవడానికి మల్టిపుల్ యాంగిల్స్‌లో ఆడియన్‌కి కూడా ఇప్పుడు త్వరగా విలన్‌ని త్వరగా రిసీవ్ చేసుకుంటున్నారు. విలన్ క్యారెక్టర్స్‌ని. అలా సరే ఓకే. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. 100% నా ఎఫిషియన్సీ పెట్టాలి. అదొకటి నా మెయిన్ టార్గెట్. ఆ! ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చేస్తున్నాను. సూపర్. బట్ డెఫినెట్‌లీ 'వంగవీటి' అనేది ఒక గేమ్ చేంజింగ్ టర్నింగ్ పాయింట్ అని మీ లైఫ్‌లో అనుకోవాలి. ఎందుకంటే 'ఆర్‌జీవి' గారు లాంటి డైరెక్టర్‌లు అండ్ మీరు అది కూడా బ్రో ఇప్పటికి కూడా ఆల్రెడీ ఒక మంచి స్కోప్ వచ్చేసిన యాక్టర్‌గా అయితే హ్మ్. రియల్ లైఫ్ క్యారెక్టర్‌ని ఎలా బ్యాలెన్స్ చేయాలో చాలా బాగా తెలుస్తూ ఉంటుంది. అవును. బట్ మీకు అంత మెచ్యూరిటీ అనేది ఎలా వచ్చింది? అంటే ఒక రియల్ లైఫ్ క్యారెక్టర్‌ని మీరు ప్లే చేస్తున్నప్పుడు ఆల్రెడీ ఆ క్యారెక్టర్‌ని విజువల్‌లో చాలా మంది చూడడం జరిగింది. చాలా మందికి తెలుసు క్యారెక్టర్ గురించి. అవును. బట్ హౌ డు యూ ప్రిపేర్ యువర్ సెల్ఫ్? నాకు వంగవీటి దగ్గర నుంచే నేర్చుకున్నాను. అంటే అంతకుముందు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేయడం ప్లస్ యెస్. యెస్. అయిందండి. 100% ఏది ప్లస్ అయింది నేను అది పెర్ఫార్మ్ చేయడానికనంటే మాత్రం అది అసిస్టెంట్ యెస్. డైరెక్టర్‌గా చేయటమే. అక్కడ ఏదైతే నేను నేర్చుకొని ఉన్నానో అయన్నీ ఇక్కడికొచ్చేసరికి ఇప్పుడు నా లైఫ్‌లో ట్రావెలింగ్‌కి అయన్నీ మంచిగా పనికొచ్చినాయి. హోమ్ వర్క్
హోంవర్క్ చేసుకుని, ఎందుకంటే అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరం హోంవర్క్ చేసుకుంటూ ఉంటాం. అంటే సీను ఎలాగ, ఈ సీన్ గురించి ఏంటి, ఆ ప్రాప్స్ ఏంటి, ఆ డ్రెస్సెస్ ఏంటి, లొకేషన్ ఏంటి, రేపు లొకేషన్ ప్లానింగ్, ఇదంతా డైలీ హోంవర్క్ జరుగుతూ ఉంటుంది. ఏ యాక్టర్కి ఏ సీన్స్ ఉన్నాయి, ఆ సీన్స్ ముందే చదవటం కానీ, ఆ డైలాగ్స్ చదవటం, ఎందుకు ఈ టైంలో ఈ డైలాగ్ చెప్తున్నాడని డిస్కషన్, ఇదంతా అది అక్కడ అలవాటైంది. అది నాకు ఇక్కడికి వచ్చేసరికి నాకు సెల్ఫ్ డెవలప్మెంట్కి బాగా యూజ్ అయిందండి. మెయిన్ స్కూల్ అది. సూపర్. గ్రేట్. అన్న మీరు ఇప్పుడు అసిస్టెంట్స్ ఎలా ఉన్నారు కాబట్టి, నారప్పతోనే డైరెక్టర్‌గా వెంకటేష్ గారితో యాక్ట్ చేశారు. అవును. అప్పుడు ఏమైనా చెప్పారా? సార్ మీ సినిమాకి నేను అప్రెంటిస్‌గా చేశాను ఆడవారి మాటలకు. నేను చెప్పాను, ఆ! మాట్లాడాను. ఫస్ట్ సురేష్ బాబు గారితో మాట్లాడాను. అవునా? ఆ! ఆహా! అలా అని చెప్పి ఆయన చాలా సేపు మాట్లాడారు. తర్వాత లొకేషన్‌లో వెంకటేష్ గారికి చెప్తే ఆయన కూడా ఓకే. ఓకే. నైస్ అని చెప్పి ఆయన కూడా చాలా సేపు మాట్లాడారు. ఇప్పుడేం అప్‌కమింగ్ ప్రాజెక్టులు చేస్తున్నాం అని చాలా 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 బాగుంటారు వెంకటేష్ గారు వావ్! లొకేషన్‌లో. అసలు చాలా హార్ట్‌ఫుల్ టచ్ ఉంటది ఆయనతో. బట్ దట్ వన్ క్వాలిటీ మీరు అబ్జర్వ్ చేసిందాన్ని యాక్టర్‌గా వెంకటేష్ గారి నుంచి తీసుకున్న నెక్స్ట్ సినిమాల్లో పనికొస్తుంది అన్నది ఏదైనా ఉందా? వెంకటేష్ గారు టైమ్ డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్ అండి. ఆయన అది నేను అప్పుడు ఆడవారి మాటలు గద్దరు వేరే టైంలో కూడా ఆయన డెడికేషన్, హ్మ్. అంటే ఏజ్ ఫ్యాక్టర్ ఎంత ఇబ్బంది పెడుతుంది అంటే మెయిన్లీ యెస్. ఇప్పుడు యంగ్ టైంలో ఉన్నప్పుడు మనం యాహ్! ఎంత ఫెరోషియస్‌గానే చేస్తాం. కానీ ఏజ్ పెరిగే కొద్దీ అప్పటికి నలిగిపోయి ఉంటది బాడీ. ఎన్ని సినిమాలు యాక్షన్స్ చేసి ఉంటారండి. 'బొబ్బిల్ రాజా'లో యెస్. చేసిన యాక్షన్ సీక్వెన్స్‌లు, 'గణేష్' ఆటిలో ఈటిలో ఎన్ని ఫైట్‌లు చేసి కింద పడిపోయి దెబ్బలు తగిలించుకొని ఒళ్ళంతా హూనం హూనం చేసేసుకొని ఉంటారు. కానీ ఇప్పుడు ఏజ్ పెరుగుతున్న కొద్దీ కూడా బాడీ సహకరించాలి. అయినా సరే ఆడియన్స్ కోసం ఏదో చేయాలనే తపనతో అరకులో ఆ ఎండలో శాండ్‌లో చేసిన ఫైట్స్ అప్పుడు ఆయన చెప్పారనమాట ఆయన. లెగ్స్ బాగా పెయిన్ వస్తున్నా సరే తట్టుకొని చేస్తున్నారు చూడండి. యెస్. అది ఇన్‌స్పిరేషన్. అదే మెయిన్ ఇన్‌స్పిరేషన్. సూపర్. బట్ డెఫినెట్‌లీ యాక్టర్‌గా ఎప్పుడన్నా మనకి ఛాలెంజింగ్ చేస్తే మనం ఇంకా బాగా పెర్ఫార్మ్ చేస్తాం. బట్ మీరు ప్రతి రోల్‌ని అంత ఛాలెంజింగ్‌గా తీసుకుంటారు. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ అలాంటి రోల్స్ వచ్చినా దాన్ని ఎలా గ్రాబ్ చేసి ఆడియన్స్ నుంచి అప్లాసే వచ్చేది గానీ, నెగెటివ్ అనేది చాలా 0.5 వచ్చేది అక్కడక్కడ. ఫస్ట్‌లో నేను అంటే యాక్టర్‌గా చిన్న సినిమాలు హీరోగా చేస్తున్నప్పుడు అప్పుడు ఇంత క్వాలిటీ ఆఫ్ యాక్టింగ్ అప్పుడు నేను చేయలేదు. అప్పుడు రివ్యూస్ రాసారు. సరిగ్గా చేయలేదు అది ఇది అని రాసారు. అది నాకు ఫస్ట్ బాధపడ్డాను. ఎందుకు ఇలా రాసారు? నేను బానే చేశాను కదా అని నేను అనుకుంటున్నా. కానీ ఎందుకు రాస్తారు ఊరికనే? నెక్స్ట్ ఇమ్మీడియేట్ క్వెషన్ నాకే. ఒక 2 రోజుల తర్వాత ఊరికనే ఎందుకు రాస్తారు? ఏదో ఉంటది కదా! అంటే నేను డెవలప్ చేసుకోవాల్సింది, నేను మార్చుకోవాల్సింది ఏదో ఉంటది అనేది నాకు బాగా మదన పడ్డానండి. ఆ టైంలో బ్రెయిన్‌లో జరిగిన హోంవర్క్ నేను తపన పడింది. అదంతా కూడా అంటే 100% ఇంక ఇంటర్వ్యూస్ ఎక్కువ చూడటం, ఎలా చేయాలి, యాక్టింగ్ స్కిల్స్‌ని ఎలా డెవలప్ చేసుకోవాలి అని ఇంకా హోంవర్క్‌ని స్టార్ట్ చేయటం. అవి బాగా నన్ను 100% యాక్ట్ చేయాలి. నువ్వు 100% ఎఫిషియెంట్ పెట్టలేదేమో. యెస్. అందుకని రీచ్ అవ్వలేదు. ఆ 100% ఎఫిషియన్సీ అంటే ఏంటి అనేది లెర్న్ చేయడం స్టార్ట్ చేశాను. అక్కడి నుంచి వచ్చిందండి. అన్న బట్ యాక్టర్‌కి ఎప్పుడు భయమే లేదన్న? అంటే వైఎస్ఆర్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, దేవినేని ఇలా బ్యాక్ టు బ్యాక్ రియల్ లైఫ్ క్యారెక్టర్స్ నాకు ఇచ్చేస్తున్నారు. వాళ్ళని నేనొచ్చి మిమిక్ చేయాల్సొస్తుంది, ఇమిటేట్ చేయాల్సొస్తుంది. బట్ యాక్టర్‌గా నాలో ఉన్న పొటెన్షియాలిటీ ఎవరు చూడట్లేదు అని ఎప్పుడైనా భయమేసిందా? లేదు, భయమే ఓకే. లేదండి. ఎందుకంటే అసలు గుర్తింపు లేదు. కానీ గుర్తింపు రావడానికి ఒకటొచ్చింది కదా ఆపర్చునిటీ. దాన్నెందుకు మనం మిస్‌గైడ్ చేసుకోవాలి? మీకు అక్కడి నుంచి ఆపర్చునిటీ వచ్చి అది ప్రూవ్ చేసుకుంటే అక్కడి నుంచి మీకొచ్చే అవకాశాలను బట్టి మనం యెస్. డెవలప్ చేసుకోవచ్చు. అది కూడా మళ్ళీ మన మీదే బేస్ అయి ఉంటది. నాకు ఆ తర్వాత చాలా వచ్చినాయి పొలిటికల్. కానీ నేను చేయలేదు. ఎందుకంటే లెజెండ్స్‌ని చేసిన తర్వాత నాకు మనస్కరించలేదు ఇంకా చేయటానికి కూడా. ఏదైనా చేస్తే మళ్ళీ ఇంకా ఆ రేంజ్‌లో వేరే బయోపిక్స్ చేయాలి. యెస్. వేరే ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో స్పోర్ట్స్ వాళ్ళు గాని, లేదా పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో గాని, ఇంకా వ్యాపారవేత్తలు ఇలా ఉంటారు. ఇంకా మన చుట్టూ తెలియకుండా చాలా మంది ఉంటారు. అలాంటివి ఏమైనా చేయాలి అనే ప్రాస్పెక్టివ్స్‌లో ఉన్నాను. అండ్ నన్ను నేను మార్చుకోవాలనుకుంటున్న టైంలో 'నారప్ప' అండ్ 'పుష్ప' 2 ఒకటేసారి కమిట్ అయ్యాను యెస్. అప్పట్లో. అన్న బట్ డెఫినెట్‌లీ నాకు తెలిసి మీరే ద ఓన్లీ వన్ యాక్టర్ అయ్యి ఉంటారు. ఒక పక్క 'లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో' చేసి మరో పక్క 'ఎన్టీఆర్' కథానాయకుడు. 2 వైస్ వెర్సా. ఎందుకంటే అవును. 'ఆర్‌జీవి' గారు ఎలాంటి వాళ్ళో తెలుసు. ఆయన ఎలాంటి సినిమా చేస్తున్నారో తెలుసు. మరో పక్క 'బాలకృష్ణ' గారు ఎంత ఆలోచించి ఎంత ప్రెస్టీజియస్‌గా చేశారు. బట్ యాక్టర్‌గా మీరు ఎలా బ్యాలెన్స్ చేశారు? ఎలాంటి డిస్కషన్స్ జరిగాయి? జరిగిపోయిందండి. ఆ టైంలో ఏమో మరి ఏదో నాకు చేయాలి. ఆ టైంలో ఆపర్చునిటీ అలా వచ్చింది. అండ్ నాకు కూడా చేయాలనే కడుపులో మంట రగులుతూ ఉంటే ఎలా ఉంటది? మనం ప్రూవ్ చేసుకోవాలి. ఒక పక్కన రాజశేఖర రెడ్డి గారు సీఎం, ఇంకో పక్కన చంద్రబాబు నాయుడు గారు సీఎం. 2 కళ్ళు, 2 చాలా పెద్ద వ్యక్తిత్వాలు కలిగిన
పొలిటీషియన్స్ వాళ్ళకి చేసే ఛాన్స్ దొరికింది. ఇంక అంతే అండి. సూపర్. అది చేసి ఏం ఆలోచించలేదు. బట్ డెఫినెట్లీ ఆర్జీవి గారు వెర్షన్ 3.0 అంటే అలా అప్డేట్ చేసుకుంటుంటారుగా. హ్మ్. ఆ వెర్షన్ 3.0 అనే సినిమాల్లోని హ్మ్. శ్రీకాంత్ అయ్యంగార్ గారు, శ్రీతేజ్ గారు చాలా ఎక్కువగా యాక్ట్ చేయడం జరిగింది. చాలా క్లోజ్ జర్నీ జరిగింది ఆర్జీవి గారు. అవును. బట్ ఆర్జీవి గారిని డిఫైన్ చేయడం మీకు తెలిసినంత మాకు తెలియదు. ఆడియన్‌గా మా పర్సెప్షన్ వేరే. ఆయన సినిమాలు చూసి. బట్ వాట్ ఈజ్ ఆర్జీవి? ఒక డిఫైన్ చేయమంటే యాక్టర్‌గా. డిఫైన్ చేయలేను. మనం కూడా సముద్రంలో ఒక బొట్టే అండి. యాక్టింగ్ వరకు గానీ, ఇంకా మహామహులు ఆయనతో తిరిగిన వాళ్ళు, లేకపోతే ఎప్పటి నుంచి 'శివ' నుంచి కదా ఇండస్ట్రీకి తెలిసిన. నేనైతే ఆయన నాకొక యూనివర్సిటీ ప్రొఫెసర్ లానే ఉంటారు. ఆర్‌జీవీని యూనివర్సిటీ అంటే అందులో ఆయన పెద్ద ప్రొఫెసర్. ఆయన ట్రైన్ చేస్తున్నాడు. ఆయనతో ఫ్యాక్టరీ నడుస్తుంది. అందులో నాకు అవకాశం వచ్చింది. నేను నేర్చుకున్నా, ట్రైన్డ్ అయ్యాను. మళ్ళీ నా ప్రోడక్ట్‌ని ఆయన బయటకి పంపించారు. బయట తిరుగుతుంది. ఆ కైండ్ నేను ఆయన్ని అలాగే డిఫైన్ చేశాను. దట్స్ ఎ బిగ్ ఫ్యాక్టరీ. ఆయన ప్రొఫెసర్. సూపర్. బట్ డెఫినెట్‌లీ ఆయనతో కలిసిన తర్వాత లైఫ్ మీద పర్సెప్షన్ చేంజ్ అవుద్ది అంటూ ఉంటారు. అంటే చూసే విధానం గానీ, ఆలోచించే విధానం గానీ, మాట్లాడే విధానం. అది ఎంతవరకు మీలో అప్లికబుల్ అయిందని? ఏమో అంటే అప్లికబుల్ అని అంటే ఆయన డిఫరెంట్ చాలా ఉంటాయి. నన్ను ఫాలో అవ్వద్దు, నన్ను పాటించొద్దు అని చెప్తారు. ఇట్స్ ట్రూ. ఎందుకంటే ఆయన పర్సెప్షన్ అది. ఆయన చదువుకున్న పుస్తకాల దృష్ట్యా, ఆయన మనస్తత్వం దృష్ట్యా, ఆయన అనుభవాల దృష్ట్యా, ఆయన కొంత క్రోడీకరించుకొని ఆయన వ్యక్తిత్వాన్ని డెవలప్ చేసుకున్నారు. మరి మనం మన నాలెడ్జ్‌ని డెవలప్ చేసుకోవాలి మనం కూడా. మన సరౌండింగ్ ఆఫ్ మన మనస్తత్వం, మన కుటుంబాలు, మన ఎన్విరాన్మెంట్, మనం ఏం పని చేస్తున్నాం, వీటన్నిటి మీద. థియరీ ఒకటే. యెస్. రెండిటి థియరీ ఒకటే. థియరీయే తీసుకోవాలి నేను అంటుంది. ఆయన ఐడియాలజీ ఆయనదది. దాన్ని మనం కాపీ చేయకూడదు. మన ఐడియాలజీ మనం కూడా చదువుకోవాలి. ఆయన కూడా కష్టపడి చదువుకున్నారు కదా! బోలెడు బుక్స్ చదువుతారు బాస్. బోలెడు బుక్స్ చదువుతారు, బోలెడు సినిమాలు చూస్తారు. అక్కడి నుంచి ఆయనకి నాలెడ్జ్ వచ్చింది. మన పర్సెప్షన్‌లో మనం కూడా సినిమాలు చూడాలి. మనం కూడా పుస్తకాలు చదివినప్పుడు డెఫినిట్‌గా మన పర్సెప్షన్ ఇంకొకటొస్తది. మనం కూడా కొత్తగా కనిపించాలి కదా! ఇంకొక వ్యక్తి రావాలి బయటికి. బట్ వాట్స్ యువర్ టర్నింగ్ పాయింట్ సార్? అంటే ఈ సినిమాల నుంచి రియల్ లైఫ్ క్యారెక్టర్ నుంచి ద రా అండ్ రగ్గడ్ క్యారెక్టర్స్‌లో బాగా కనబడ్డారు. నారప్ప గాని, పుష్ప గాని. ఆ టర్నింగ్ పాయింట్ అనేది ఎక్కడ జరిగిందని మీరు అనుకుంటున్నారు యాక్టర్‌గా? నారప్ప దగ్గర నుంచే. ఓకే. నారప్ప క్లిక్ అవ్వడం అనేదే, ఎందుకంటే అక్కడికి నేను మొత్తం నా టోనే మారిపోయింది. బాడీ టోన్, హెయిర్ స్టైల్, టోన్ 2 మారిపోయాయి. లీన్‌గా ఉన్నా. నేనేనా అది చేసిందని అనుకుంటారు. నేను అదే అనుకున్నా. నేను కాదని అనుకోవాలి నన్ను. నేను కాదు, అతను వేరే అని అనుకోవాలన్నదే నేను మనసులో పెట్టుకొని ముందు మొత్తం మార్చేసుకోవాలని చెప్పి హెయిర్ పెంచడం, బియర్డ్ ఇవన్నీ పెంచడం, బాడీని లీన్‌గా చేశాను. అప్పుడు 94, 97 ఉండేవాడిని. నారప్పకి వచ్చేసరికి 84కి వచ్చాను. అంత లీన్ వస్తేనే అది వర్కౌట్ అయింది. ఆ యంగిష్ లుక్ కనబడింది. లేకపోతే ఈ లుక్ వేరు కదా! ఏజ్డ్ లుక్స్. మరి ఆ యంగ్ లుక్‌లోకి రావాలి. ఆ టర్న్ అలా తీసుకున్నాను. ఇంకా అక్కడి నుంచి కొద్దిగా రఫ్ మాస్ క్యారెక్టర్స్ పడటం, అనుకోకుండా ఈ లుక్‌ని కనెక్టివిటీ చేసుకొని బాడీ లాంగ్వేజ్ నాకు కూడా ఓకే. రోజు నేను చూసుకుంటే నాకే అనిపిస్తుంది రఫ్‌గా ఉన్నాను. ఏం చేస్తే బాగుంటది? ఎలా డెవలప్ చేసుకోవాలి ఇంకో క్యారెక్టర్స్ అని నన్ను నేను ఎప్పటికప్పుడు అనాలిసిస్ చేసుకోవడం, రీరైట్ చేసుకోవడం చేసుకుంటూ ఉండేవాడిని. శ్రీకాంత్ అడ్డాల గారికి ఎంత క్రెడిట్ ఉంటుంది ఇందులో? అలా 100% ఒక క్యారెక్టర్ చేయడానికి ఫస్ట్ నన్ను సెలెక్ట్ చేసుకున్నారు కదా! ఫస్ట్ మరి అందరికీ డౌట్ ఉంటుంది కదా! బయోపిక్ చేసాడు, ఈ నేచురల్ క్యారెక్టర్ చేస్తాడా లేడా అని అనుకుంటున్నప్పుడు ఆయన ప్రోద్బలం కానీ, లేకపోతే డైలాగ్ మాడ్యులేషన్స్ ఎలా ఉండాలి అని ఆయనే కరెక్ట్ చేసేవాళ్ళు. డైలాగ్స్ దగ్గర చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు సార్ శ్రీకాంత్ అడ్డాల గారు. 100% డైలాగ్ మాడ్యులేషన్ అండ్ పర్ఫెక్షన్ అది వచ్చే వరకు వదలరు. ఆయన దాన్ని తీర్చిదిద్దారు. ఆ సినిమా అంతా కూడా ఆయన తీర్చిదిద్దారండి. సార్ అంటే ఒక మనిషిని చూసి మనం అందరం ఇన్స్పైర్ అవుతాం. బట్ ఇంటర్వ్యూలు చూసి కూడా ఇన్స్పైర్ అవ్వడం నాకు తెలిసి శ్రీతేజ గారు ఒక్కరికే సాధ్యం. ఒక చిరంజీవి గారిని ఆయన ప్రతి ఇంటర్వ్యూ ఫాలో అవుతూ ఆయన నుంచి ఒక ఇంటర్వ్యూ సార్ అంటే ఒక యాక్టర్‌కే తెలుస్తుందా అండి? ఆయన టిప్స్ చెప్తున్నారు. ఈ టిప్స్‌ని మనం క్యాచ్ చేయాలి. అది చేయాలనుకున్న వాళ్ళకే తెలుస్తదండి. ఇప్పుడు మాట్లాడుతున్నారని ఇప్పుడు ఇంటర్వ్యూ ఇప్పుడు నేను ఇస్తున్నాను. నేను కూడా ఇప్పుడు చాలా విషయాలు చెప్తున్నాను. నా అనుభవాల దృష్ట్యా అన్నీ నేను నేర్చుకున్నాయి. చిరంజీవి గారు అలాగా మీకు 'ఇంద్ర' సినిమా, 'ఠాగూర్' సినిమా ఇంకొద్దిగా వెనక్కెళ్తే ఆయన సినిమాలు ఇంటర్వ్యూస్ ఉన్నాయి. మా టీవీ చేసిన ఇంటర్వ్యూస్ ఉన్నాయి. ఆ ఇంటర్వ్యూస్‌లో చెప్పారు ఆయన. యాక్టింగ్ గురించి కూడా చెప్పారు ఆయన. ఎలా డెడికేట్ అవ్వాలి, యాక్టింగ్‌లోకి ఎలా చేయాలి, ఎలా ఊహించుకోవాలి పాత్రల్ని, ఆయన మైండ్ వర్క్ ఎలా చేస్తారని అన్నీ చెప్పారండి. అన్ని క్లాసులు ఆయనవి ఉన్నాయి. తర్వాత ఎంఎస్ నారాయణ గారు కూడా చెప్పారు. జెమినీ టీవీ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన కూడా. ఇవన్నీ మనం రెగ్యులర్‌గా చూస్తూ ఉంటే తగులుతాయి కరెక్ట్‌గా. అందులోనే ఉండాలి మనం కూడా. ఉంటే మాత్రం అది నేర్చుకోగలం. సార్ మీరు యాక్టర్ అయ్యుండి, ఆయన యాక్టర్ అయ్యుండి, ఇద్దరు ఒకే రోజు పుట్టి ఇప్పుడు స్టేజ్‌కి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ తొందరలో ఆయనతో పక్కా యాక్ట్ చేస్తాడు మాకు అనిపిస్తుంది. బట్ ఒకానొక టైంలో 'శంకర్ దాదా జిందాబాద్‌లోనే ఆయనతో యాక్ట్ చేసేసారు. వాట్ ఏ బ్యూటిఫుల్ మూమెంట్స్. అవును. హౌ యూ ఎంజాయ్ సార్ దట్ మూమెంట్ మెయిన్‌గా 'శంకర్ దాదా జిందాబాద్'? చిన్న బేబీ వాస్ డన్.
తెలుసా సార్ అప్పుడు ఏమైనా ఏం జరుగుతుంది ఆ చుట్టుపక్కల? నేను చిరంజీవి గారి సినిమాలు ఉండడం ఏంటి? లేదు ఎందుకంటే అప్పటికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేస్తూ ఉన్నాను కదా! Yes. అందులోంచి వచ్చి చేసింది. ఒకరు కోఆర్డినేటర్ రిఫర్ చేస్తే సరే అని చెప్పి ఎళ్లి చేసింది. అలా కమిట్ అయ్యి చేశానది. సార్ మీ లైఫ్‌లో మెయిన్‌గా చిరంజీవి గారు, రవితేజ గారు బాగా ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటుంది. అవును. సో, ఆ టైంలో ఆయన అలా దగ్గర నుంచి చూస్తుంటే హ్మ్. అసలేంటి మీరు రియల్‌గా అక్కడే ఉన్నారా? లేకపోతే మిమ్మల్ని మీరు పించ్ చేసుకున్నారా? ఎలా ఉంది ఆ సిట్యుయేషన్ అసల? లేదండి. అంటే ఫస్ట్‌లో ఇండస్ట్రీకొచ్చినప్పుడు కొద్దిగా డ్రీమ్ వరల్డ్‌లో ఉంటాం. ఆ కంప్లీట్ డ్రీమ్ వరల్డ్‌లో ఉంటాం. ఇంక వచ్చిన తర్వాత రియల్ వరల్డ్‌లోకి వస్తాం కదా! అప్పుడు ఎలా కష్టపడుతున్నారు, వెంకటేష్ గారు ఎలా హార్డ్ వర్క్ చేస్తున్నారు, చిరంజీవి గారు ఎలా చేస్తున్నారు, లేదా జూనియర్ ఎన్టీఆర్ గారు ఎలా చేస్తున్నారు, అల్లు అర్జున్ గారు ఇయన్నీ మనకు రియల్ కష్టాలు తెలిసినప్పుడు ఓకే. అంటే చాలా కష్టపడతారు. మనమైతే సినిమా చూసేసి 2 గంటలు ఎంజాయ్ చేసేసేవాళ్ళం. కానీ దాని బియాండ్ దట్ ఇంత హార్డ్ వర్క్ చేస్తారా? అంటే మనం ఎంత కష్టపడాలి అని ఈ అనాలిసిస్‌కి వచ్చేసేవాడిని. యెస్. రియలిస్టిక్ స్పేస్‌లో ఉండేవాడిని నేను కూడా. రవితేజ గారు స్పెషల్ కేర్ తీసుకుంటారు సార్ శ్రీతేజ గారు ఏం తీసుకున్నారు బ్రదర్? టచ్ చేసి చూడులో ఒక డిఫరెంట్ రోల్ ఉంటుంది. అవును. ధమాకాలో కూడా వాట్ ఏ రోల్ ప్రశ్న. అవును. అందుకే అన్నయ్య మాకు ఎంకరేజ్ చేశారు. ఆడియన్స్ కనిపిస్తది. ఏంటి రవితేజ గారు ఏమో స్పెషల్ ఇంకా సపోర్ట్. మిస్ అయ్యాను. లేకపోతే 2, 3 సినిమాల్లో కంటిన్యూ చేయాల్సింది. బియర్డ్ ఈ లుక్ చేంజ్ చేయడం కుదరలా. లేదంటే చేయాల్సిందే అన్నయ్యతో రవితేజ గారితో కంపల్సరీ. ఓకే. రవితేజ గారు మరి నాకు నా ఇన్స్పిరేషన్‌కి మార్గం అయ్యారు కదా ఆయన. సార్ ఆయనతో క్లోజ్ అయిన ప్రతి ఒక్కరికి ఒక సజెషన్ ఇస్తారు సార్. అవును. ఆ? ఆమె క్యారెక్టర్ బట్టి మీకు ఇచ్చిన సజెషన్ ఏంటి? అంటే పర్టికులర్‌గా సజెషన్ ఇవ్వరు. ఓకే. ఏదైనా ఇప్పుడు నా గురించి సమీర్ అన్న అప్పుడు ఈడు ఇలా యాక్టింగ్ చేస్తాడు. యాక్టింగ్‌లో ఇలా మునిగిపోతాడు. ఇలా ఉంటాడు. ఇలా చేస్తాడనంటే అప్పుడు ఆయన చెప్పారన్నమాట. యాక్టింగ్ ఆన్ అండ్ ఆఫ్ ఉండాలి ఎప్పుడు. మరి అదే ట్రామాలో ఉండమాక నువ్వు మల్టిపుల్ క్యారెక్టర్స్ ఇంకా చేయాలి కదా! కమర్షియల్ క్యారెక్టర్స్ చేయాలి అది ఇది అని ఆయన విషయాలు చెప్పి అప్పుడు ఆన్ అండ్ ఆఫ్ అంటే ఏంటో చెప్పారు. ఆ థియరీ చెప్పినప్పుడు ఓకే. అది నేను నేర్చుకున్నాను అన్నయ్య దగ్గర నుంచి. మీరు యాక్టర్‌గా ఏ సినిమాలు చేసినా మీ మార్క్ అలా పెట్టేసి వెళ్తారు. హ్మ్. మంగళవారం అవని, పుష్ప అవని, నారప్ప అని స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువని ఎక్కువని స్క్రీన్ ఇంపాక్ట్ మాత్రం చేసి వెళ్తారు. బట్ దాన్ని ఎలా క్యాచ్ చేయగలిగారు సార్ మీరు? ఇంపాక్ట్ అనేది చాలా కొంతమందికే పడుతుంది యాక్టర్‌గా. బట్ అది 100% నేను అంటే నాకు డబ్బులు ఇస్తున్నారు, క్యారెక్టర్ ఇచ్చారు, యాక్టింగ్ చేయమన్నారు, నాకు సజెషన్స్ ఇస్తున్నారు, చెప్తున్నారు. అది ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా నేను నా ధర్మంగా నేను చేయాల్సిన పని చేస్తున్నాను. 100% చేస్తున్నాను అంతే. సార్ ఇప్పుడు ఈ మధ్యన కొంచెం రూరల్ బ్యాక్ డ్రాప్ సినిమాలు చాలా ఎక్కువ వస్తున్నాయి. ఆ సినిమా పక్కా వచ్చిందంటే శ్రీతేజ గారు ఉండాల్సింది. ఎందుకంటే మీరు రా అండ్ రగ్గడ్ లుక్‌తో అలాగా కరెక్ట్‌గా యాక్ట్ అవుతారు. అండ్ ఇలాంటి రా అండ్ రగ్గడ్ లుక్స్‌తో మాకు బాగా కనబడుతున్నప్పుడు 'బహిష్కరణ' అంటే ఒక వెబ్ సిరీస్ తీసుకొస్తున్నారు జూలై 19th. ఇది ఎంత వెర్సటాలిటీగా ఉండబోతుంది. ఎందుకంటే ఒక లీడ్ రోల్‌గా మీరు, అంజలి గారు బాగా కనబడుతున్నారు. బట్ మీరు ఒకానొక టైంలో నెగెటివ్ షేడ్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. హీరో అయితే బౌండరీస్ ఉంటాయంట. బట్ మిమ్మల్ని మీరు హీరోయిన్ డిఫైన్ చేసుకుంటారు 'బహిష్కరణలో' లేదా? 100%. ఎందుకంటే రిలీజ్ తర్వాత అంటే ఎక్కువ మాట్లాడేస్తే నాకు నేను చెప్పుకోవడం కంటే కూడా అంటే వర్క్ అయితే చేశాను. 100% నేను దీనికి ముందే నేను చెప్పాను కదా! ఏదైనా నేను ధర్మబద్ధంగా నా లోపల నుంచి ఏదైతే నాకు ఇచ్చారో బాధ్యత, ఆ బాధ్యతని నిర్వర్తిస్తాను నేను. నిర్వర్తించాను. ఆఫ్టర్ రిలీజ్ చూసిన తర్వాత ఇంత 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 చేశాడా శ్రీతేజ్? ఇంత టాలెంట్ ఉందా ఇతనిలో? అర్రే! ఇంత లోపల దాచుకొని ఇన్నాళ్ళున్నాడా? అనే మళ్ళీ ప్రశంసలైతే అందరి దగ్గర నుంచి తీసుకుంటానని ఆశిస్తున్నాను. ఎందుకంటే అన్ని మల్టిపుల్ షేడ్స్ ఉన్నాయి. ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ ఇప్పటివరకు వేరు. 'బహిష్కరణ' నుంచి వేరే ఉంటది. 'బహిష్కరణ' రిలీజ్ తర్వాత డెఫినిట్‌గా అంటే దాంట్లో స్పాంటేనియస్ కామెడీ బిట్స్ ఉంటాయి. అండ్ లవ్ బిట్స్ ఉన్నాయి. తర్వాత డ్రామా ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. తర్వాత హైడింగ్‌గా కొన్ని మనం చెప్పాలా? వద్దా? అని నసుకుతూ చెప్పే ఎమోషనల్ డెలివరీస్ ఉన్నాయి. కోపాన్ని ప్రదర్శించేది చంపుదాం అని ఎళ్లి ఎందుకు చంపడం? అని ఒక దాంతో ఆగిపోయే ఎమోషన్స్ ఉంటాయి. ఎన్ని ఎమోషన్స్ ఉన్నాయి చూడండి. ఆ ఎమోషన్స్ డ్రామా 'బహిష్కరణ'లో చాలా బాగా ఎస్టాబ్లిష్ అయ్యింది. కథకి చాలా ప్లస్ అవుతది. బట్ ఎలా వచ్చింది సార్ 'బహిష్కరణ' ఆఫర్ మీ వరకు? నా వరకు ముఖేష్ గారి దగ్గర నుంచే కాలొచ్చింది. అప్పుడే 'ఇట్లు మారేడుమిల్లి' చేస్తున్నాను. కాలొచ్చింది. ఆఫీస్‌కి రమ్మన్నారు. చూశాను. తర్వాత ఫోటోస్ అవి వాళ్ళ లుక్ అనుకోని చెప్పారు అప్పుడు. నాకు కొద్దిగా ఎక్కువ ఉంది లుక్. ఆయన కొద్దిగా లుక్ అది సెట్ చేశారు. సెట్ చేసి ఆయనే సెలూన్‌కి తీసుకెళ్ళి కావాల్సిన లుక్ అది తీసి ఫోటోస్ అయితే ఇచ్చి అండ్ అవి జీ5 టీమ్‌కి పంపించారు. అనురాధ గారు అండ్ మిగతా టీమ్ అందరూ కూడా యునానిమస్‌గా శ్రీతేజ్ ఈస్ డన్. బావుంటది. పేరు బావుంటది. శ్రీతేజ్ గారు అండ్ అంజలి గారిది బావుంటది. స్క్రీన్ ప్రెజెన్స్ అదే ఆ మార్క్ మీరు అంటున్నారు కదా! స్క్రీన్ ప్రెజెన్స్ బావుంటదని. అది బావుంటదని అలా ఓకే చేశారండి. ఇంక అలా ఓకే చేసిన తర్వాత ఇంకా ముఖేష్ గారితో కూర్చొని డిస్కషన్ గాని లేకపోతే ఆయన అనుకుంటున్న థాట్స్ గాని ఆయన కొత్తగా కావాలి. నేను కొత్తగా చూపిస్తాను అని ఆయన అప్పుడే చెప్పారు. స్టార్టింగ్‌లోనే. అంటే నాకు కొద్దిగా ఉండేది. అంటే ఎలా చూపిస్తారు? కథ సూపర్‌గా ఉంది. కంటెంట్ సూపర్ కంటెంట్ ఇంక నో డౌట్ అది. ఆయన రాసుకున్న
డ్రామా కానీ అదంతా కానీ వన్ లైన్ ఆర్డర్ కానీ అన్నీ అన్నీ నాకు ఇచ్చారు, నేను చదివాను, అన్నీ సూపర్గా ఉన్నాయి. కానీ ఎలా మేకింగ్ చేస్తారో తెలియదు. ఇంకా తర్వాత చెప్పారు మేకింగ్ కూడా ఎలా చేయబోతున్నాను, నేను గెరిల్లా మేకింగ్ అంటే ఆయనకి అంత ఐడియా ఉంటుందని నేను అనుకోలేదు. బట్ హీ వాజ్ మొత్తం టెల్లింగ్ అది చెప్పి అంతా ఇంకా మా ఇద్దరికి ఒక బిలీవబిలిటీ కుదిరింది. ఇంకా ఇంకా ఆయన చెప్పినట్టు ఆయన ఏమనుకుంటున్నారు, ఇంకా ఇన్డెప్త్గా నేనేం వర్క్ చేయాలి, అసలు ఆయన ఏమనుకుంటున్నారు కథ గురించి, నేనేం కథలోకి నేను ఎలా ఇన్వాల్వ్ అవ్వాలి అనేది ఇంకా ఆయనతో కూర్చొని మాట్లాడి చేసింది. సార్ బహిష్కరణ అనేది చాలా డిఫరెంట్ టైటిల్ పెట్టడానికి కూడా ఆలోచిస్తారు. బట్ ఎంతవరకు న్యాయం జరగబోతుంది సిరీస్ చూస్తున్నప్పుడు ఆ టైటిల్ కరెక్ట్గా కథకి కరెక్ట్గా సెట్ అయ్యే టైటిల్. బట్ వర్కింగ్ విత్ అంజలి గారు సార్ అది వన్ ఆఫ్ ద గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి, మంచి ఎక్స్పీరియన్స్. అండ్ అంజలి గారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఉమెన్ యాక్ట్రెసెస్లో వన్ ఆఫ్ ద Yes. బెస్ట్ యాక్ట్రెస్ అండి. నాకు కూడా బాగా ఇష్టమైన యాక్ట్రెస్. ఎందుకంటే షాపింగ్ మాల్ చూసాము, తర్వాత Yes. జర్నీ చూసాము, సీతమ్మ వాకిట్ల సినిమాల చెట్టు చూసాము, గీతాంజలి చూసాము. సినిమాలన్నీ ఆవిడ కూడా అన్ని డిఫరెంట్ క్యారెక్టర్సే ఎంచుకుంటారు. ఏదైనా ఇంపార్టెన్స్ ఉండాలి ఆ కథలో, ఆ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉంటేనే అంజలి గారు చేస్తారు అనేది ఒక మార్క్. Yeah. ఇప్పుడు నన్ను ఎలా అంటున్నారో చేస్తారని అంజలి గారికి కూడా ఆ మార్క్ ఉందండి. అలాగా అంటే యాక్టింగ్ గురించి తపన పడే వాళ్ళలో అంజలి గారు ఒకళ్ళు. అలాగే నేను యాక్టింగ్ గురించి తపన పడతాను, సోకాళ్ళు మిగతా యాక్టర్స్ ఇలా Yes. ఈ కాంబోలో నేను ఉన్నందుకు నాకు అనిపించింది ఇంకా బాగా వస్తుందని. Yes. బాగా పెర్ఫార్మెన్స్ చేయొచ్చు, బాగుంటుంది, సీన్స్ బాగుంటాయి, అది బాగా అనిపించింది. సూపర్ సార్. ఏంటి సార్ సీక్వెల్ అంటే శ్రీతేజ గారు ఉండాల్సిందే. సీక్వెల్ అంటే నేను ఏమున్నాయండి సీక్వెల్స్? మంగళవారం 2 రాబోతుంది, పుష్ప 2 రాబోతుంది, తప్పకుండా ఇప్పుడు బహిష్కరణ 2 కూడా పొగడతలు అయిపోతాయో ఏంటి సార్ చెప్పండి. మనం పొగిడేసుకుంటుందేమో. ఏం లేదు, అదేం లేదండి. సీక్వెల్ ఏముంది, మంగళవారం అన్న స్టార్ట్ చేయాలి, ఎప్పుడు స్టార్ట్ చేస్తారో తెలియదు, స్టార్ట్ చేస్తే సూపర్. సార్ మరి యాక్టర్ గా చాలా వెర్సటాలిటీ రోల్స్ చూపిస్తున్నారు. ఆ బ్లాక్ బెల్ట్ ని ఎక్కడ వాడబోతున్నారు అది చెప్పండి. బ్లాక్ బెల్ట్ మార్షల్ ఆర్ట్స్ లో వచ్చిన బ్లాక్ బెల్ట్ కావాలి సార్ మాకు. అది ఇంట్లో ఉంది. దాన్ని ఏ సినిమాలో చూపించబోతున్నారు? అదే టైం రావాలి, లాంగ్ బ్యాక్ లాంటి స్టోరీ పడితే బయటకు వస్తుంది. ఇందులో కూడా మంచి ఫైట్స్ ఉన్నాయి అంటే తెలుస్తుంది, టఫ్ గై అని మాత్రం తెలుస్తుంది. అంటే నేను ఆ మూమెంట్స్ యూజ్ చేయకపోవచ్చు, కానీ ఆ ప్రొటెన్షన్ ఉంటుంది చూడండి, ఆ పొటెన్షియాలిటీ అదైతే ఉంటుంది, అది ఖచ్చితంగా ఉంటుంది సినిమాలో. సార్ యాక్టర్ గా చాలా ఉన్నా ఈ మానవతా దృక్పథం కొంచెం శ్రీతేజ్ గారికి చాలా ఎక్కువ ఉంటుంది. ఏం చేశానండి నా మానవత? అంటే కొంచెం కరోనా టైంలో రెడ్ క్రాస్ తోని కనెక్ట్ అయ్యి చేయడం కానీ, లేకపోతే మీకు పర్సనల్ గా ఉన్న ఆర్గనైజేషన్ HHH గురించి కానీ చాలా కొంతమందికే తెలుసు, సైలెంట్ గా చేస్తూ ఉంటారు. బట్ అందరూ ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది మీకు? బాగుంటుందండి యాక్చువల్గా. అంటే ఏమో మరి, అంటే అది అందరికీ ఉంటుంది, ఒక్కొక్క టైంలో కుదరకపోవచ్చు కొంతమందికి, వాళ్ళ ఫైనాన్షియల్ దృష్ట్యా అండ్ టైం దృష్ట్యా కుదరకపోవచ్చు. ప్రతి మనిషిలోనూ ఉంటుంది హ్యుమానిటీ అనేది, లేకుండా ఏం వ్యక్తి ఉండడు. వాళ్ళ పనుల దృష్ట్యా, కుటుంబాల దృష్ట్యా చేయలేరు. అవకాశం దొరికినప్పుడు మనం చేయాలి. ప్రతి మనిషి వాళ్ళ లైఫ్లో ఇప్పుడు ఒక్కొక్కళ్ళు బయట సోషల్ సర్వీస్ చేయొచ్చు, ఒక్కొక్కరు కుటుంబానికి చేస్తారు, కుటుంబంలో తల్లిదండ్రులకి చేస్తుంటారు, ముత్తాతలకు చేస్తుంటారు, డబ్బులు ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తుంటారు. నేను చాలా మందిని చూశాను. అందుకని అందరూ సొసైటీకే చేయాల్సిన అవసరం లేదు, ముందు మన కుటుంబంలో ఉన్న చుట్టుపక్కల వాళ్ళకి చేస్తే సొసైటీ ఆటోమేటిక్గా సెట్ అయిపోద్ది. అదే అంతే సార్, ఫార్ములా అంతే, కరెక్ట్ చెప్పి మెయిన్ అక్కడ అది మిస్ప్లేస్ అవుతుంది కాబట్టి చాలా మంది బయటకు వచ్చేస్తున్నారు. దాన్ని మనం అరికట్టాలంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు మనం సెక్యూర్డ్ గా చూసుకుంటే చాలు. సార్ తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్స్ తర్వాత సపోర్టింగ్ యాక్టర్స్ కి మంచి రెమ్యునరేషన్స్ వస్తున్నాయని టాక్ ఉంటుంది. బట్ ఒక యాక్టర్ గా మీరు కూడా చాలా మంచి సపోర్టింగ్ ప్రామినెంట్ రోల్స్ వేస్తున్నారు. రెమ్యునరేషన్ సిచ్యువేషన్స్ అనేవి ఎలా ఉన్నాయి మీలాంటి సపోర్టింగ్ రోల్స్ వేసే వాళ్ళకి? ఓకే, బాగానే ఉన్నాయి కానండి, కొన్ని ఒడిదుడుకులు అయితే ఉంటుంటాయి, అవి కూడా ఫేస్ చేస్తూ ఉండాలి. బట్ పర్వాలేదండి, బాగానే ఉన్నాయి. ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంటుంది సార్ ఇప్పుడు శ్రీతేజ్ గారు? ఫైనాన్షియల్ స్టేటస్ అనేది చాణక్య నీతి ప్రకారం చెప్పకూడదని చెప్పారు. ఇన్స్టాగ్రామ్ లో రోజు వస్తుంది కదా, ఆయన చెప్తున్నాడు కదా చెప్పొద్దు అని, మళ్ళీ ఎలా చెప్పంటారండి? బట్ బహిష్కరణ గురించి ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నారు సార్? చాలా ఎక్సైటెడ్ గా ఉన్నానండి, 100%. ఎందుకంటే మరో కొత్త శ్రీతేజ్ని దర్శిగా నేను కూడా చూసుకోవాలి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా. అంటే ఆర్ఆర్ పడి డబ్బింగ్ అప్పుడు అంతా చూసాం, కానీ కంప్లీట్ డిఏ అయిపోయి ఆర్ఆర్ అయ్యి ఒక ఫీల్ తో కూర్చుని చూడాలనే చాలా ఒక సామాన్య ప్రేక్షకుడిగా నేను కూడా ఎదురు చూస్తున్నాను. దర్శిని చూడాలి శ్రీతేజ్ బయట నుంచి కూర్చొని వెయిట్ చేస్తున్నానండి. సార్ మేము కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం జూలై 19 గురించి. బట్ కంక్లూడ్ చేసే ముందు ఒక 2 సినిమాల గురించి మెయిన్ గా మాట్లాడడం కంక్లూడ్ చేయాలి. బట్ పుష్ప ఆఫర్ ఎలా వచ్చింది, ఎలా జరగబోతుంది, సీక్వెల్ ఎంతవరకు ఉంది? పుష్ప మీకు ఇందాక చెప్పాను, నారప్ప పుష్ప 2 ఒకటేసారి ఓకే. ఇప్పుడు 2020 జనవరి టైంలో, సంక్రాంతి టైంలో కరెక్ట్గా గుర్తు కూడా ఉంది. ఎందుకంటే పొద్దున్న ఆఫీస్కి వెళ్ళాను, సాయంత్రం ఆఫీస్కి వెళ్ళాను.
అలాగా పిలిపించారు. టెస్ట్ లుక్ అది చేశారు. 2 టెస్ట్ లుక్‌లు ఒకటే రోజు జరిగింది. టెస్ట్ లుక్ అది చేసి, హెయిర్ స్టైల్ అన్నీ చూసుకొని, క్యారెక్టర్ అది చెప్పి అలా కమిట్ అయ్యాను. పార్ట్ 1 ఆల్రెడీ రిలీజ్డ్ చూసారు. పెద్దగా ఎక్కువ కనిపించకపోయినా సరే అందులో ఉన్నాను. అండ్ ఇప్పుడు పార్ట్ 2 ఆల్రెడీ కొన్ని డేస్ జరిగింది షూటింగ్. ఇంకా డేస్ జరగాలండి. ప్రెజెంట్ అయితే అది యాక్చువల్‌గా నాది జరుగుతుంది. ఆయనతో ఏమైనా కాంబినేషన్ సీన్స్ ఉన్నాయా సార్ పార్ట్ 2? ఉంటాయని అన్నారండి. ఇంక చేయాలి ఫర్దర్. అండ్ ఇప్పటివరకు చేసినవి అయితే ఉన్నాయి. సార్ అల్లు అర్జున్ గారిని ఎవరు చూసినా టూ మచ్ డెడికేటెడ్ టు ద క్యారెక్టర్ అంటూ ఉంటారు. మీరు కూడా యాక్టర్గా చూసే ఉంటారుగా. హౌ హీ ప్రిపేర్ ఫర్ ద క్యారెక్టర్ అంటే మీకు బాగా నచ్చేది ఏంటో క్యారెక్టర్గా అల్లు అర్జున్ గారి దగ్గర? అల్లు అర్జున్ గారు డెడికేషన్ అండ్ లేకపోతే టైం మేనేజ్మెంట్, లేకపోతే హార్డ్ వర్క్ ఇవన్నీ ఆయన చేసేసారు. ఇవన్నీ మొత్తం ఆయన ఫస్ట్ నుంచి చేస్తుంది. మీకు ఏది 'గంగోత్రి' సినిమా దగ్గర నుంచి 'ఆర్య', 'గంగోత్రిని' పక్కన పెడితే కొన్ని డెబ్యూ అనుకుందాం. 'ఆర్య' దగ్గర నుంచి ఆయన మలుచుకుంటూ ఎన్నో రకాల శిల్పాలుగా మలుచుకుంటూ 'పుష్ప 1'లో మలుచుకొని మళ్ళీ 'పుష్ప 2'లో ఆ చిన్న శిల్పాన్ని ఇంకా పెద్ద శిల్పంగా మలుచుకోవడానికి కావాల్సిన పెద్ద ప్రయత్నం చేస్తున్నారు. దానికోసం ఆయన ఒక మునిలాగా కూర్చొని తపస్సు చేస్తున్నాడు. అందులో మునిగిపోయి ఉన్నారు ప్రస్తుతం. దానికోసం అందుకే ఈ హార్డ్ వర్క్ ఇవన్నీ అయిపోయింది. దీని గురించి కాదు, ఇంకా ఆయన అవన్నీ చేసేట్టు చూపించారు. అందరికి తెలిసిన విషయం అది. పైన ఇంకా దానిపైన ఏది ఉందంటే ఈ వర్క్ లో ఉన్నారు ఆయన. అంటే ఇప్పుడు ఇండియన్ ఆయనకి నేషనల్ అవార్డు వచ్చింది. ఆయన మీద ఇంకా పడింది ప్రెషర్, ఇంకా ఏదో చేయాలని. ఆయన ఇంకా అదే అండి. ఏంటి ఇన్స్పిరేషన్ అంటే అన్ని చూసేసి అన్ని జరిగిపోయి డాన్స్ లో ఆయన మంచి మార్క్స్ ఉన్నాయి, ఫైట్స్ లో ఉన్నాయి, కామెడీ బాగా చేస్తారు, టైమింగ్ మళ్ళీ చేసిన కామెడీ మళ్ళీ చేయరు. ఈ డిఫరెన్సియేషన్ ఉన్నాయి, అన్ని ఉన్నా సరే ఇంకా ఏదో కొత్తగా చేయాలని ట్రై చేస్తున్నారు. అది ఇన్స్పిరేషన్. ఆ ఇన్స్పిరేషన్ ఎందుకు? ఆ ఇన్స్పిరేషన్ కసి, ఏదో చేయాలన్న తపన, పట్టుదల. మన తెలుగు సినిమాని అంటే ఆయన మాటల్లో అన్నారు, నేను ఇలా ఏం చేస్తున్నారు బ్రదర్ అని అడిగినప్పుడు, నేను ఇలా బహిష్కరణ అండ్ ఇంకోటి రాంబో చిన్న సినిమాలు చేస్తున్నాను సార్ అంటే, బాగా చేయండి, కష్టపడండి, మన తెలుగు సినిమా ఇండస్ట్రీని, ఇండియన్ ఇండస్ట్రీ గుర్తించేలాగా ఆ రేంజ్కి కష్టపడాలి మీరు కూడా, అది అని చెప్పారు. గ్రేట్ ఇన్స్పిరేషన్ అండి. గ్రేట్ వర్డ్స్ నేను మర్చిపోలేను ఇప్పుడు. సార్ మీరు ఎక్కువ సోషల్ మీడియాలో ఉండరు, ఎక్కువ ఫాలోవర్ మాకు తెలుసు. బట్ ఈ న్యూస్ ఎంతవరకు తెలుసు? అండ్ అల్లు అర్జున్ గారు కొంచెం బీట్ కట్ చేసేసి రీసెంట్గా బాగా పాపులర్ అవుతుంది. పుష్ప 2లో కొంచెం ఇష్యూస్ అవుతున్నాయి. ఇవేం తెలియదు. అదే నేను అప్పటికే అనుకున్నాను మీ దగ్గర ఆన్సర్ రాదు, ఎందుకంటే మీరు సోషల్ మీడియాలో ఫస్ట్ ఉండరు. సోషల్ మీడియా అది ఎలాగండి, అది గాసిప్ అయి ఉండొచ్చు కదా. రకరకాల న్యూస్లు వస్తూ ఉంటాయి కదా. ఒక్కొక్కరు అంటే కాన్స్పిరెన్సీ థియరీ ఒకటి ఉంటుంది. ఇప్పుడు మన ఇద్దరి మధ్య జరిగింది మన ఇద్దరికే తెలుసు. మీరు ఇంకో బయట వ్యక్తి, బయట నుంచి ఉన్న వ్యక్తి ఏదో మనం జరిగింది ఫుల్ గా మనం చెప్పాం, కొద్దిగా చెప్పేస్తాం. అతను ఇంకోటి ఏదో ఊహించుకుంటాడు, అతను బయటకు వెళ్ళి ఇంకోటి ఏదో చెప్తాడు, ఇంకోటి అలా కాన్స్పిరెన్సీ అది ఏమైందో కూడా తెలియదు. కానీ నిజం ఎవరికి తెలుసు? మన ఇద్దరికే తెలుసు. అందుకని చెప్పి అన్నిటినీ మనం తీసుకుని టైం వేస్ట్ చేసుకోకూడదు. మనం ఎస్పెషల్లీ ఇక్కడ మనం చేయాల్సిన వర్కులు చాలా ఉన్నాయి. గ్రేట్ సార్. వన్ ఫైనల్ క్వశ్చన్ టు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే తొలి ప్రేమ టైంలోని ఆయన బ్లాక్ మెడల్, మీరు బ్లాక్ బెల్ట్. హౌ డూ యూ ఫెల్ట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఒక ప్లేస్ లో చూస్తుంటే? తొలి ప్రేమ సినిమా 7 సార్లు చూశానండి. నేను ఇంకే సినిమా చూడలేదు. నేను ప్రామిస్ గా చెప్తున్నా, ఒక్క తొలి ప్రేమ సినిమా మాత్రం మొదటి రోజు మా ఫ్యామిలీ అంతా వెళ్ళి థియేటర్లో ఫస్ట్ డే మార్నింగ్ షో, ఫ్యామిలీ మేము ఉన్నాము, మిగతా వాళ్ళందరూ కుర్రోళ్ళే ఉన్నారు. అంత దాంట్లో నేను, మా మదర్, మా సిస్టర్ ఇలా కూర్చున్నాం. మేము అనుకుంటున్నాం మొత్తం మన ఫ్యామిలీ అంటే అంత మా నాన్నగారికి అంత ఇష్టం, మాకు కూడా ఇంకా పవన్ కళ్యాణ్ గారి మీద బాగా, చిరంజీవి గారు అంటే బాగా ఇష్టం. చిరంజీవి గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారు, ఆయన తమ్ముడి సినిమా ఇవన్నీ కూడా ఒక రకమైన ఇది తీసుకొచ్చేసినాయి. ఇంకా ఆ ఫ్లోలో పవన్ కళ్యాణ్ గారు అంటే విపరీతమైన ఇష్టం అండి. ఇప్పుడు ఆయన సిచ్యువేషన్, ఆయన ప్లేస్, ఆయన ఏమంటారు, ఇప్పుడు పోరాట యోధుడిలాగా ఆయన చాలా చాలా కష్టపడి డిప్యూటీ సీఎం అయ్యారు. అంటే తాను అనుకున్న మీకు చెప్తున్న హార్డ్ వర్క్, డెడికేషన్ ఎన్ని దాటిపోయి ఏదో సాధించాలనే ఒక తపన, ఒక కృషి, నేనేదో చేయాలి సొసైటీ కోసం అని అనుకునే దాంట్లో మనందరం కూడా, అంటే మీరు ఇందా నన్ను సోషల్ సర్వీస్ అని అడిగారు, ఆయన ఇంకా ఎక్కువలో ఉన్నారు. సోషల్ సర్వీసే చేస్తున్నాడు ఆయన బయటకు వచ్చి. మళ్ళీ అయితే మనం చాలా కంఫర్ట్ గా ఉండాల్సిన ప్లేస్ కదండి, ఈ ప్లేస్ వదిలేసి ఆయన బయటకు వచ్చి సోషల్ సర్వీస్ అది ఏ రేంజ్ లో చేస్తున్నాడు అంటే, మన భారతదేశపు అభివృద్ధి పదంలో ముందుండాలి. అందులో ఆయన కూడా ఉన్నారు. గ్రేట్ సార్. మీరు ఇప్పుడు యాక్టర్ అయిపోయారు. ఒకప్పుడు మీరు అందరూ మీ ఫ్యామిలీ కలిసి చక్కగా థియేటర్కి వెళ్ళి 7 times వెళ్ళినాయి. ఇప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి సార్? బాగుంటుందండి డెఫినెట్గా. ఇప్పుడు ఇంటర్వ్యూస్ చూస్తున్నప్పుడు కానీ, లేకపోతే
ఎస్పెషల్లీ మా బ్రదర్స్ అందరూ కూడా మా నాన్నగారు వాళ్ళందరూ ఎప్పుడు మన ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం ఆ. రిలీజ్ అయినప్పుడు నేను తీసుకొచ్చా Wow. ప్రీమియర్ షోకి తీసుకొచ్చి అని చూసారు. వెరీ హ్యాపీ. Ah. అంటే అంత మన ప్రెస్ మీడియా అందరూ ఉంటారు ఐమాక్స్ థియేటర్ లో, అప్పుడే ఫుల్ ఖుషి అయ్యారు. ఆ తర్వాత ఇంటర్వ్యూస్ లో మాట్లాడేది కానీ లేకపోతే చేస్తున్న వర్క్ కానీ ఆల్వేస్ హ్యాపీ. సూపర్ సార్ బట్ డెఫినెట్లీ బహిష్కరణ జూలై 19th అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు చూడడానికి. బట్ చూసిన ఆడియన్స్కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవబోతుంది బహిష్కరణ, అది మీ మాటలు? బహిష్కరణ మంచి స్టార్ కాస్టింగ్ అయితే ఉందండి. అంజలి గారి గురించి మీకు తెలుసు, అంజలి గారి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో తెలుసు. అంజలి గారి సినిమా మొత్తం మనం షాపింగ్ మాల్ దగ్గర నుంచి, జర్నీ దగ్గర నుంచి, సీతమ్మ వాకిట్లో, గీతాంజలి అన్ని సినిమాల్లోనూ ఆవిడ మీద ఒక బిలీవబిలిటీ ఉంది. ఫస్ట్ బిలీవబిలిటీ అంజలి గారు. అండ్ నేను యాక్టర్గా నేను చేస్తున్న బయోపిక్స్ కానీ లేకపోతే చేసిన డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తానని తెలుసు. అనన్య గారు, తర్వాత రవీంద్ర విజయ్ గారు, తర్వాత మహబూబ్ బాషా, తర్వాత ఇలా షణ్ముఖ్, ఇలా మంచి మంచి స్టార్ కాస్టింగ్తో ఉందండి. అంటే ఇంత మంచి స్టార్ కాస్టింగ్ బహిష్కరణ అనే దానికి తీసుకున్నారు అని అంటే ఆ కథలోనే పొటెన్షియాలిటీ ఉంది. కథలో ఎందుకు పొటెన్షియాలిటీ ఉందని చెప్తున్నానంటే విలేజ్ బ్యాక్డ్రాప్ కథలు ఎప్పుడు కూడా ఒక రియల్ ఫీల్ ఉంటాయి. మీరు కంచరిపాలెం చూసారు, చిన్నగానే రిలీజ్ అయింది, పబ్లిసిటీ కూడా లేదు, కానీ చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఎందుకంటే ఆ ఫీల్ ఉంది ఆ పాటలో కానీ అలాగా. మళ్ళీ అంత స్కోపు ఈ బహిష్కరణకి చాలా బాగుందండి. ఇందులో ఉండే ఎమోషనల్ డ్రామా కానీ లేకపోతే మనకు పల్లెటూరు వాతావరణంలో జరిగే చిన్న చిన్న సరదా సన్నివేశాలు, కామెడీ సన్నివేశాలు కానీ లేకపోతే ఏటి చివరి కూర్చొని మాట్లాడుకునే కదా, కళ్ళు తాగుతూ మాట్లాడుకుంటుంటారు చిన్న కళ్ళు తాగుని మాట్లాడుకునే సిచ్యువేషన్స్ కానీ, తర్వాత కొంతమంది విలన్లు మంచోళ్ళగా కనబడి విలన్లుగా నటించి వెనకాల గోతులు తీసేవాళ్ళు కూడా ఉంటారు రియలిస్టిక్ గా. అలాంటి క్యారెక్టర్లు ఇలాంటి ఎన్ని మీకు మళ్ళీ ఒక కొత్తదనాన్ని చూపిస్తాయి, ఒక మంచి ప్రపంచంలోకి, బహిష్కరణ అనే ఒక ప్రపంచంలోకి తీసుకెళ్తాయండి. అందుకనే జూలై 19th జీ5లో మాకు టెలికాస్ట్ అవుతుంది బహిష్కరణ. మీరందరూ డెఫినెట్ గా బహిష్కరణ చూసిన తర్వాత ఇప్పుడు నేను ఏమైతే మీకు చెప్తున్న ప్రామిసెస్ ఉన్నాయో డెఫినెట్ గా అవన్నీ చూసి మీరు కరెక్ట్ చెప్పాడు శ్రీతేష్ అనే మాట తీసుకుంటాం మీ అందరి దగ్గర నుంచి. సూపర్ సార్ థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ ఈ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడే బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్తోని మాకు మంచి ప్రామినెంట్ రోల్స్లో కనబడుతున్నారు. ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలంటారు కదండి, అలా ఇప్పుడు ఏదో సాధించారంటేనే వెంటనే వాదిస్తున్నారు మాతో, నేనే సాధించాలి. విషింగ్ ఏ గ్రేట్ సక్సెస్. ముందు ఎంతమంది ఉన్నారు, కమల్ హాసన్ గారు వీళ్ళందరూ ఎన్ని చేసేసారు. లేదు మనం ఇంకా చెయ్యాలి, వాళ్ళ హోంవర్క్స్ అన్ని చాలా ఎక్కువ ఉన్నాయి, మనం ఇంకా కష్టపడాల్సింది చాలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఇక కష్టపడుతూ మంచి మంచి సినిమాల్లో మాకు కనబడండి, మంచి సినిమాలు ఇచ్చి మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి. అండ్ జూలై 19th బహిష్కరణ గురించి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ మీరందరూ కూడా తప్పకుండా జూలై 19th బహిష్కరణ జీ5లో వెబ్ సిరీస్ అయితే స్ట్రీమింగ్ అవుతుంది. మీరందరూ కూడా చూసి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని మీరందరూ కూడా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.